దిగ్గిరాల అన్నపూర్ణమ్మ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, అదేవిధంగా ఆశా వర్కర్స్ ఏఎన్ఎం, జిఎన్ఎం చేసిన వాళ్ళకి పోస్ట్ ఫిలప్ చేసేటప్పుడు ఏఎన్ఎంగా వెయిటేజీ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్స్ గ్రామీణ ప్రాంతంలో 2000కి, 4000కి, 6000 జనాభాకి వర్క్ చేస్తున్నారు. క్లియర్ వేకెన్సీని వెంటనే ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా ఆశా నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి ఈ నెల 31వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. దీనికి జిల్లాలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా ఆశా వర్కర్సు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు అనేక సేవలు చేస్తున్నప్పటికీ ఈరోజు ఆశాలకి 10,000 వేతనం ఇస్తున్నామని పేరుతో అనేక రకాల సేవలు చేయిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు సర్వీసు కావచ్చు, ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. ఈరోజు ఆశా వర్కర్సు ఇచ్చే 10,000లో నెలకు 3,000 రూపాయలు పీహెచ్సీ వెక్కి తిరగడం, వెల్నెస్ సెంటర్ తిరగడం ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా ఆశాలకు జీతాలు పెంచి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ధరలు అధికంగా అయినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్ని రకాల సెలవులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఆశా వర్కర్స్కి రికార్డులు ఇవ్వాలి, నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి. వీటన్నిటికి సంబంధించి ఈ నెల 31వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్సు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు డిఎంహెచ్ఓ గారు ఒక చిన్న సమాచారాన్ని బయటపెట్టడం జరిగింది. అర్బన్లో ఆశాలకి ఈ నెలలో జీతాల బిల్లుపై సంతకం పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. అదేమంటే జీజీహెచ్కి డెలివరీ కేసులు తీసుకోబోవట్లేదు అనే పద్ధతిలో డిఎంహెచ్ఓ గారు చెప్పినారు. ఇది కరెక్ట్ కాదు. జీజీహెచ్కి వెళ్తే ఆశాలను చాలా అవమానపరుస్తున్న పరిస్థితి. పేషెంట్ల ముందరే ఆశాలను రకరకాలుగా మాట్లాడుతారు. పేషెంట్లను నమ్మించి జీజీహెచ్కి వైద్యాన్ని తీసుకెళ్తే ఆశాని అవమానం పరిస్తే పేషెంట్ ఎక్కడ నిలుస్తుంది? పేషెంట్లు పారిపోతున్నారు. కానీ జీజీహెచ్లో అన్ని రకాల సేవలు లేవు. ఈరోజు బ్లడ్ టెస్ట్ కావాలన్నా, థైరాయిడ్ టెస్ట్ కావాలన్నా, రకరకాల స్కాన్లు కావాలన్నా బొల్లినేనికి రకరకాల హాస్పిటల్కి రాసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో జీజీహెచ్కి కేసులు తీసుకురాకపోతే జీతాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. డిఎంహెచ్ఓ గారు ఒకటే ఆలోచించాలి. డిఎంహెచ్ఓ గారు ప్రజలపైన చిత్తశుద్ధి ఉండి, ఆశాలపైన చిత్తశుద్ధి ఉంటే జీజీహెచ్కి ఒక సర్కులర్ పంపించండి. ఆశాలను అవమానించపాకండి, రాగానే రిసీవ్ చేసుకోండి, పేషెంట్లు సరిగా చూడండి, మీరు వైద్యం అందించండి, అక్కడ టాయిలెట్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈరోజు పేదవాళ్ళు ఉచిత వైద్యం చేర్చుకుంటారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతారండి? వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి జీజీహెచ్కి పోవాల్సిందే కానీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ తప్పదు. అందుకని డిఎంహెచ్ఓ గారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా జీజీహెచ్కి సర్కులర్ రూపంలో పంపించి ఎక్కువ కావాలంటే డెలివరీ కేసులు తెచ్చుకోండి, జిల్లాలో మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని జీతాలపైన సంతకం పెట్టండి. ఇచ్చే 10,000 పైన మీరు సంతకం పెట్టకపోతే వాళ్ళు ఎలా బతకాలి? అందుకని ఈ నెల ఖచ్చితంగా 31వ తారీఖు ఆశా వర్కర్స్ డిమాండ్స్పై, సమస్యలపై చలో కలెక్టరేట్కి అందరూ రావాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీని కోరుతున్నాం.